అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా ఎన్నో అంశాలను ప్రభా అయా మీకు విన్నవించుకోవడానికి కృప చూపించవు ప్రభా. మరి నువ్వు దయచేస్తున్న సమాధానం కోసం ప్రభా మేము వేచి చూస్తూ ఉంటానుగా ప్రభా. అయా మేలులతో తృప్తిపరిచే దేవుడు అని నమ్ముతూ ప్రభా మరి పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ద్వారా ఈ దిన వాక్యం ద్వారా ప్రభా తండ్రి నీ వాక్యపు మాటలను మేము గుర్తించడానికి మీరు మాకు కృప చూపించారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా నీ దాసురాలను ప్రభ నీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డ చుట్టూతా మీ కంచి వేయండి. బిడ్డ యొక్క ఆలోచన విధానంలో మీరు ఉండండి. తగిన శక్తితో, తగిన బలంతో, తగిన వాక్తిక్తితో బిడ్డను నింపండి. ఎట్టి నీ మాటలను అయితే సిద్ధపడి ప్రభా అయా మరి విత్తడానికి ప్రభా బిడ్డ పూనుకుని ఉన్నారు. వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ నోటి బురగా బిడ్డను వాడుకోండి ప్రభా నేను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అలాగే ప్రభా మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. ఏ ఒక్కరిలో కూడా నిద్రమత్తు మూర్ఖ స్వభావం లేకుండా ప్రభా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభా వివేకంతో, భక్తితో, శ్రద్ధాభక్తులతో ప్రభా మేము ఆలకించడానికి నీ యొక్క మాటలను గైకొని వినివారు మాత్రమే ఉండక ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి మా జీవితాలకు అన్వయించుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని మా అందరి ద్వారా మీరే సమస్త మహిమ ఘనత పొందుకోమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మరియు తెలుగులోకి అనువాదం చేయడానికి బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకి సిద్ధంగా ఉన్నారండి. అందరికి వీరు సుపరిచితులే. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ ఐరిన్ గారిని, ఐరిన్ గారి కుటుంబాన్ని మరియు బాబు అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు అండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాన్సన్. So today we are going to, the theme for today we've taken out is only by the grace of God can our hearts be made pure. Only by the grace of God can our hearts be made pure. ఈరోజు మరి మనం ధ్యానం చేయాలనుకుని ఆశపడుతున్న అంశం ఏంటంటే కేవలము దేవుని కృప చేత మాత్రమే మన హృదయాలు పవిత్రపరచబడతాయి లేదా పరిశుద్ధపరచబడతాయి. So we will take portions from the book of Jeremiah, Romans, and Mark, the Gospel of Mark. Jeremiah, Romans, and Gospel of Mark. మరి ఆ అంశాన్ని ధ్యానించడానికి గాను ఈరోజు మనము ఇర్మియా గ్రంథం నుంచి, రోమా పత్రిక నుంచి, అలాగే మార్కు సువార్త నుంచి కొన్ని భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. Okay. So now we have studied the book of Romans in many times over. So what I'm going to do is I'm just going to recap and do a little bit of the background again. So we just take a little bit of the book of Jeremiah to know who Jeremiah was. మరి రోమా పత్రిక గురించి మనం గడిచిన కొన్నిసార్లు మనం అనేక సార్లు దాని గురించి పుస్తకం యొక్క ఎవరు రాశారు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ధ్యానం చేసుకున్నాం. మరి కనుక క్లుప్తంగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను రోమా పత్రిక గురించి, అలాగే ఇర్మియా గ్రంథం గురించి కూడా ఉపోద్ఘాతం క్లుప్తంగా మీ ముందుకు వెళ్దాం. Okay, now we all know who Jeremiah was. He was the son of a priest. మరి ఇర్మియా ఒక యాజకుని కుమారుడైన ఒక ప్రవక్త. ఇర్మియా ప్రవక్త ఎవరంటే
తన తండ్రి ఒక యాజకుడై ఉన్నాడు. మనందరికీ ఆ విషయం మనకు తెలిసిన వారమై ఉన్నాము. And as a young man, he was called to prophesy to the people of Judah. మరి ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడే ఇర్మియా యూదా ప్రజలకి ఒక ప్రవక్తగా ప్రవచించడానికి దేవుని చేత పిలువబడి ఉన్నాడు. To change from their wicked ways of life. మరి ఆ యొక్క యూదా ప్రజలు వాళ్ళ యొక్క దుర్మార్గపు జీవిత విధానాల్ని మార్చుకోవాలని, పశ్చాత్తాపడాలని ఒక ప్రవచించాడు ఇర్మియా. To surrender to God. దేవునికి సమర్పించుకోవాలని ప్రవచించాడు. And be faithful. దేవునికి నమ్మకంగా తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాలు సమర్పించుకొని నమ్మకంగా ఉండాలని ఒక పిలుపిచ్చాడు, ప్రవచించాడు ఇర్మియా. This was the only way they could save themselves. మరి ఆ విధంగా దేవుని వైపు తిరగటం ద్వారా మాత్రమే వారిని వారు రక్షించుకోగలరు అని చెప్పి ప్రవచించాడు ఇర్మియా. From the calamity that was to befall them. మరి రానున్న ఆ యొక్క భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ యొక్క బబులోను చెర అవ్వచ్చు, ఈ యొక్క భయంకరమైన కష్టాల నుంచి తప్పించుకోవడానికి, శ్రమల నుంచి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి గాను వాళ్ళు తమను తాము రక్షించుకునే విధానము ఏంటంటే దేవుని వైపు తిరిగి వాళ్ళ జీవితాలు మార్చుకొని నమ్మకంగా ఉండటమే అని చెప్పి ఈ విధంగా ప్రవచించమని దేవుని చేత ప్రేరేపించబడి ప్రవచిస్తాడు ఇర్మియా. If they continued in their old lifestyle. మరి వాళ్ళ యొక్క పాత జీవిత విధానాలని కానీ వాళ్ళు అవలంబిస్తూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారని చెప్పి ప్రవచిస్తాడు. It took the prophet Jeremiah more than 40 years. Yeah, please continue. It took more than 40 years to painstakingly labor to keep bringing the people this message. మరి ఇర్మియా ప్రవక్త యూదా ప్రజలకి ఈ యొక్క వర్తమానము ప్రవచిస్తూ ఉన్నప్పుడు దాదాపు 40 సంవత్సరాలు పైనే మరి తన జీవితంలో ఎంతో కష్టానికి వచ్చి ఎన్నో శ్రమలు పడి దేవుని యొక్క సందేశాన్ని మరి తన జీవితంలోనే ఒక సారాంశంగా తను మరి చేసుకొని తన జీవితాన్ని ఒక ప్రయోగశాలగా చేసుకొని దేవునికి ఒక ప్రవక్తగా ఉంటూ ఈ 40 సంవత్సరాల పైనే శ్రమ కోర్చి ఆ యొక్క దేవుని సందేశాన్ని వాళ్ళకి ప్రవచిస్తాడు. And during Jeremiah's ministry, Judah was threatened by the Assyrians and the Egyptians. మరి అష్షూరు దేశస్థులు అలాగే ఐగుప్తు దేశస్థులు యూదా వారిని బహుగా భయకంపితులు చేస్తా ఉన్నారు ఇర్మియా యొక్క సమయాల్లో. And then when he was administering to Judah, Judah was threatened by the they were besieged by the Babylonians. మరి ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్న సమయాల్లో ఇర్మియా ఈ యొక్క యూదా ప్రజలకి ప్రవచిస్తున్న కాలంలో ఒక ప్రక్కన అష్షూరు దేశస్థులు ఐగుప్తు దేశస్థులు కలిసి వీళ్ళని భయకంపితులు చేస్తా ఉన్నారు రకరకాల పరిస్థితుల ద్వారా. అదే సమయంలో బబులోను ఏం చేశాడంటే బబులోను రాజు ఆ యొక్క యూదా ప్రజల యొక్క ఆ యొక్క యెరూషలేం చుట్టూ కూడా ఒక పొంచి ఉన్నాడు అనమాట, ఒకలాగా కాసుకొని ఉన్నాడు. ఆ యొక్క ఏమంటారు అవుట్స్కర్ట్స్ లో లేకపోతే ఆ యొక్క పట్టణపు బయట పొంచి ఉన్నాడు. But in spite of that, Jeremiah continued his ministry in Jerusalem and Egypt. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క ప్రజలు మారుమనసు పొంది దేవుని వైపు తిరగాలని ఆ యూదా ప్రజలకి ఇర్మియా ప్రవచిస్తూనే ఉన్నాడు. And now we all know that God, in his mercy, he is very slow and patient in his anger. మరి దేవుడిని కానీ మనం చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో దేవుడు ఎలా ఉన్నాడంటే తనకి ఒక ప్రక్కన ఈ ప్రజల యొక్క ఆ యొక్క జీవితాన్ని చూసి ప్రజలు అపనమ్మకంగా ఉండటం ఇవి దుర్మార్గపు జీవితాలు ఏడల దేవుడు ఒక ప్రక్కన మహా ఉగ్రుడై ఉన్నప్పటికీ కూడా చాలా దీర్ఘశాంతుడై ఉన్నట్లుగా కూడా మనం గమనించగలం. And he gives us such a long time, more than a yard and a half,
to repent. More than a, pardon me? To repent. He gives us a very long time with his patience trying to get us back, and he gives us a long time to repent. మరి దేవుడు వీళ్ళ జీవితాలను గమనిస్తా ఉన్న దేవుడు, మరి యూదా ఈ ప్రజలు వాళ్ళు చాలా చాలా కాలం మరి ఇట్లానే దేవునికి ఆయాస్కరంగా ఉంటూ వచ్చారు. మరి దేవునికి ఇష్టం లేని ఆ యొక్క జీవిత విధానాలు, దుర్మార్గపు దుష్టత్వంలో ఉన్న ఆ యొక్క విగ్రహారాధన చేసుకుంటూ రకరకాలుగా దేవుణ్ణి వాళ్ళు బాధ పెడుతూ దేవునికి ఉగ్రతకి రేపుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతగా వెయిట్ చేశాడంటే, ఎంతగా దీర్ఘశాంతం వహించాడంటే, మామూలు కంటే కూడా ఎక్కువ దీర్ఘశాంతం వహించి వాళ్ళు తిరిగి వస్తారని, పశ్చాత్తాపడతారని కనిపెడుతూనే ఉన్నాడు. This is, but God is very swift when he passes his judgment over his people. అయితే ఒక్కొక్కసారి దేవుడు ఎలా ఉంటాడంటే, తను ఎంతో దీర్ఘశాంతం వహించి తర్వాత ఎంతో దీర్ఘశాంతం మరి మనం ఊహించినంత ఎక్కువ కాలం మన ఎడల ఓర్చుకొని ఉదాహరణకు ఆ యూదా ప్రజల గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. ఆ ప్రజల గురించి ఆయన ఎంతో దీర్ఘశాంతం వహించిన తర్వాత తను తీర్పు తీర్చినప్పుడు మాత్రం చాలా త్వరితంగా ఆ తీర్పుని అమలు చేశాడు. Even God's judgment and his warning to Judah was very clear. And this time, the time of repentance would soon pass. మరి ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ యూదా ప్రజలకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క సందేశం చాలా స్పష్టంగా అందజేస్తా ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని చాలా స్పష్టంగా వాళ్ళకి ఏమాత్రం ఎటువంటి అనుమానం రాకుండా, లేకపోతే అస్పష్టత లేకుండా చాలా స్పష్టంగా వాళ్ళకి ఆ దేవుని సందేశం వస్తూ ఉంది. కానీ వాళ్ళకి ఈసారి ఆ దీర్ఘశాంతం వహించిన తర్వాత ఈ పశ్చాత్తాపడటానికి మరి వాళ్ళు స్పందించడానికి ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ టైంలో కూడా చెప్తానే ఉన్నాడు ఇర్మియా. But they refused to repent. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా యూదా ప్రజలు పశ్చాత్తాపడే విషయంలో వాళ్ళు తమ హృదయాల్ని కఠినం చేసుకున్నారు. పశ్చాత్తాపడటానికి వాళ్ళు ఇష్టపడలేదు. But Jeremiah would always remind the people of Judah about God's gracious promise of hope and restoration. అయితే ఇర్మియా ఒక ప్రక్కన దేవుని ఉగ్రత గురించి ప్రవచిస్తూనే ఉన్నప్పటికీ కూడా యూదా ప్రజల ఎడల దేవునికి ఉన్న ఆ యొక్క గొప్ప ప్రేమను మాత్రము ఒక ప్రక్కన మర్చిపోకుండా ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు మరి వాళ్ళని తిరిగి విమోచించగలడు, తిరిగి వాళ్ళు ఉండవలసిన స్థానానికి తిరిగి తీసుకురాగలడు, దేవుడు ప్రేమిస్తున్నాడు యూదా ప్రజలని ఇర్మియా ఒక ప్రక్కన తన మనసులో ఆ యొక్క నమ్మకాన్ని, ఆ నిరీక్షణని కలిగి ఉన్నాడు. But in his time of restoration, he was also going to leave a remnant. Means he was also going to leave something untouched. అయితే దేవుని విధానాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు మరి వారిని శిక్షక పాత్రులుగా చేసిన తర్వాత చెరపట్టుకుపోయే, ఉదాహరణకి వాళ్ళు చెరపట్టుకుపోబడ్డారు 70 సంవత్సరాలు అనుకోండి. ఈ యొక్క దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఎప్పుడు దేవుడు చూపించినప్పటికీ కూడా కొంత శేషాన్ని, మొత్తాన్ని నాశనం చేయకుండా కొంత శేషాన్ని వదులుతూ మరి వారిని ఏమాత్రము మరి ఆ యొక్క ఉగ్రతలో నుంచి తప్పించి వారిని శేషంగా ఉంచుకుంటాం అనేది ఆ యొక్క పద్ధతి నమూనాను మనం చూస్తూ ఉన్నాం. It was going to be untouched to remind them of their earlier time when they were not following God. మరి శేషాన్ని దేవుడు ఉంచి ఆ శేషంలో ఆ యొక్క ప్రజలకి ఏం చెప్తా ఉన్నాడంటే, గతంలో మీరు దేవునికి నమ్మకంగా ఉండని ప్రజల యొక్క శేషమై ఉన్నారు అని చెప్పి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Now, when we come towards the end of the book of Jeremiah, మరి ఇర్మియా గ్రంథము చివరి అధ్యాయాలు గాని మనం చూసినట్లయితే we see that God has established a new covenant with the people of Judah.
యూదా ప్రజలతోటి ఒక క్రొత్త నిబంధనని దేవుడు స్థిరపరచడం అనేది మనం చూడగలం. And this you will find in chapter 31, verse 33. 31వ అధ్యాయము 33వ వచనం మనం చదువుతాం. ఇర్మియా 31 33వ వచనంలో ఈ విషయాన్ని మనం గమనించగలం. Which says, I will put my law in their minds and write it on their hearts, and I will be their God, and they shall be my people. ఎవరైనా చదివి సహాయం చేస్తారండి? 31, 33 ఈ ఇర్మియా. దినమైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా. Thank you, Dipti. Now this was established by his death and resurrection. మరి యేసు ప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానముల వల్లే ఈ యొక్క నిబంధన స్థిరపరచబడుతుంది అని మనం గమనించగలం. And this portion you will read in the book of Matthew, Gospel of Matthew, chapter 26, verses 26 to 29. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 29 వచనాల్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని మనం ఇక్కడ కూడా చూడగలం. మత్తయి 26 నుంచి 29. దయచేసి చదివి వినిపించండి అమ్మా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. Hallelujah. So can someone read Jeremiah chapter 17, verses 5 to 10? Jeremiah chapter 17, verses 5 to 10. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్టకలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Thank you, Dipti. Now, in this portion that Dipti read, this gives us a comparison of both a sinful man and a righteous man. ఇప్పుడు చదివిన భాగంలో ఒక పాపంతో కూడిన జీవితాన్ని కలిగిన ఒక వ్యక్తి ఒకవైపు, మరి నీతిగా ఉన్న వ్యక్తి జీవితం ఒకవైపు, రెండు రకాల వ్యక్తులు మనం చూసాం ఇర్మియా 17వ అధ్యాయంలో. Yes, a man who puts all his attention on the flesh, and another one who puts all his hope on the Lord. ఒక రకపు మొదటి రకము మనిషి 5వ వచనంలో ఉంది కదా, నరులను ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు ఒక రకం. అయితే రెండవ రకం ఎవరు? 7వ వచనంలో యెహోవాను నమ్ముకొనివాడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండేవాడు. ఇది రెండవ రకం. ఈ రెండు రకాల ప్రజల గురించి చదివాం మనం. Now we will take up the book of Romans. ఇప్పుడు రోమా పత్రిక వెళ్దామండి.
And this is Paul's epistle to the Romans, which is one of Paul's greatest works. మరి పౌలు రాసిన పత్రికల్లో వాటన్నిటిలో చాలా గొప్ప పత్రిక ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక. And to me, it is one of the most serious books in the Bible, which I find. I don't know about everybody else, but I find it is one of a very serious books. మరి చాలా లోతైన పుస్తకంగా, చాలా మరి విలువైన మరి విశేషమైన సంగతులు సిద్ధాంతపరంగా అవ్వచ్చు, మరి చాలా గొప్ప పుస్తకంగా నా వ్యక్తిగత జీవితంలో నేను ఎంతగానో మేలు పొందిన పుస్తకం నా జీవితంలో రోమా పత్రిక. This is because it stresses more on the significance of Christ's sacrificial death. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగపూరితమైన మరణాన్ని మరి చాలా నొక్కి వక్కాణించి దాని యొక్క విశేషత, దాని యొక్క అనేకమైన కోణాలు, దాని యొక్క ప్రత్యేకత, దాని గురించిన అనేకమైన లోతైన విషయాలు రోమా పత్రికలో పొందుపరచబడి ఉన్నవి. So the theme of Romans is really the gift of righteousness to all who come to Christ by faith. మరి రోమా పత్రిక యొక్క అంశం లేదా దాని యొక్క మెయిన్ ముఖ్యమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి విశ్వాసంతో వచ్చే వారి కొరకు ఆయన అనుగ్రహించే ఆ యొక్క నీతి అనే వరము. And this we can read in chapter 1, verses 16 and 17. రోమా 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ విషయాన్ని మనం చదవగలం. రోమా 1:16-17 చదవగలం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. And say it is written, revealed from faith to faith, as it is written, the just shall live by faith. మరి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని, అలాగే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందంటే సువార్త యందు. So we have not only salvation, but we have righteousness and faith. మరి మనం రక్షించబడినప్పుడు రక్షణలో ఇంకా ఏమి ఆశీర్వాదాలు ఉన్నాయంటే మరి నీతి, విశ్వాసాలు దేవుని చేత మనం అనుగ్రహించబడి దేవుని చేత పొందుకొని ఉన్నాము మన రక్షణతో పాటు. So Christ's death on the cross, his resurrection, forms the basis of the believer's redemption. మరి విశ్వాసి యొక్క విమోచన, దానికి పునాదులు ఎక్కడ మరి ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, పునరుద్ధానంలో మరి మన విశ్వాసులమైన మన యొక్క విమోచనకి పునాదులు, దాని యొక్క రూపురేఖలు, దాని పునాదులు మన యొక్క విశ్వాసులంగా మనం విమోచించబడ్డాం కదా, దాని పునాదులు యేసు ప్రభు యొక్క మరణంలోను పునరుద్ధానంలోనూ ఉన్నాయి. And justification, reconciliation, salvation, and glorification. Justification, నీతిమంతులంగా తీర్చబడటం, అలాగే దేవునితో సమాధానపరచబడటం, అలాగే పరిశుద్ధపరచబడటం, అలాగే మహిమపరచబడటం. So to sum up the book of Romans, it answers our key concerns. మరి ఈ యొక్క రోమా పత్రికను అంతటినీ కూడా దాని యొక్క మరి కుదించి దాని భావాన్ని మనం మరి పట్టుకోవాలనుకుంటే దాని భావం ఈ విధంగా ఉంటుంది. And is the basis of our spiritual life. దాని భావం ఇందాక చెప్పినట్లుగా మరి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో ఆ వ్యక్తి నీతిమంతురాలుగా తీర్చబడటం, అలాగే దేవునితో సమాధానపరచబడటం, అలాగే పరిశుద్ధపరచబడుతూ ఉండటం, అలాగే ఒకరోజు మహిమపరచబడటం. ఇది రోమా పత్రిక యొక్క సారాంశం. మరి ఇది విశ్వాసిగా మనకి ప్రభు యొక్క మరణము పునరుద్ధానంలో
దాని ద్వారా మన విశ్వాసం ద్వారా మనం అనుగ్రహించబడి దాన్ని రక్షణ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. And what answers are we looking for then? మరి ఈ విధంగా ఉంటుండగా మన జీవితాల్లో ఎలాంటి సమాధానాలు, మన ప్రశ్నలకు ఏ సమాధానాలు మనం వెతుకుతా ఉన్నామని ఒకసారి గమనించుకుందాం. And this is how to be delivered from our sins. మరి ఇప్పుడు నేను వివరించినట్లుగా మన పాపాల నుంచి మనం విమోచించబడే విధానం నేను ఇంతకు ముందు చెప్పిన పద్ధతిలో మనం మన పాపాల నుంచి మనం విమోచించబడగలం. How to live a balanced life under grace. మరి కృప క్రింద మరి దేవునిలో విశ్వాస జీవితంలో మరి సమతూకంతో మనం ఎలాగా జీవించగలం అన్నది మనం దానిని పట్టుకోవచ్చు. And how to live our Christian life through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో ఈ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం ఏ విధంగా జీవించవచ్చో మనము అర్థం చేసుకోవచ్చు, దాన్ని మనం గ్రహించుకోవచ్చు. So let us read chapter 7 verses 15 to chapter 8 verse 2. రోమపత్రిక 7 Chapter 7 verse 15 to chapter 8 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 8వ అధ్యాయం 2వ వచనం వరకు చదువుకుందామండి. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. రోమా 7:15 నుంచి 8:2 వరకు. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయనిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపునది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు నేను ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. Hallelujah. Thank you. Now the portion that we have just read, it tells us about man's struggle with sin and doubt. మరి చదవబడిన ఈ భాగంలో మనిషి యొక్క పాపం గురించి, తనకున్న పరిస్థితి, ఆ పాప నియమం విషయంలో, తన పాప స్వభావం విషయంలో, తన అంతరంగంలో ఉన్న పరిస్థితి, తనకున్న ప్రశ్నలు మనం చూసాం. His realization and his commitment to God. మరి ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖ్యంగా పౌలు మరి తను గ్రహించుకున్న విషయాలు, మరి దేవునిలో తనకి ఉన్న విశ్వాసము మనం చూసాం. And how he will be delivered from his own torment. మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అన్న ప్రశ్న మనం చూసాం. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క దౌర్భాగ్య స్థితి నుంచి, ఆ యొక్క భయంకరమైన తను పరిస్థితిని, ఆ పాపపు పరిస్థితిలో, పాపపు స్వభావం విషయంలో తను పీడించబడతా ఉన్నాడు. మరి ఆ యొక్క దాని నుంచి విడిపించబడటం కూడా ఏ విధంగా విడిపించబడచ్చు అన్న మాటలు కూడా మనం చదివాం. And this is what we have just read. మరి Now let us take the Gospel of Mark. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రికలో పౌలు గారు అనుభవిస్తున్న ఆ యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి కూడా
మనం ప్రతి మనిషికి సర్వసాధారణంగా ఉండేది. దాని విషయంలో మరి ప్రభు యొక్క కృప, యేసు ప్రభువులో మనం ఏ విధంగా విమోచించబడగలం అన్నది మనం రోమా పత్రికలో చదివాం. ఇప్పుడు మార్కు సువార్తకి వెళ్దాం. మార్కు సువార్త Mark. Now, when we read the book of Mark, Mark clearly explains that Jesus came to serve and give his life as a ransom for many. మరి మార్కు సువార్తలో యేసు ప్రభువారు మరి సేవ చేయడానికి వచ్చారని, మరి తన జీవితాన్ని ఒక మరి ప్రాయశ్చిత్తంగా ఆయన ఇవ్వటానికి, తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా ఇవ్వటానికి ఆయన వచ్చారని మార్కు సువార్తలో స్పష్టంగా మనం చూడగలం. And so Christ's life was a life of service and sacrifice. కనుక యేసు ప్రభువారి యొక్క జీవితము ఆయన త్యాగపూరితమైంది. అలాగే సేవ చేయటానికి ఆయన సేవిస్తూ వచ్చాడు. సేవతో కూడిన జీవితం ఆయనది. And Mark portrays Christ as a servant on the move, doing his Father's will. మార్కు సువార్త యేసు ప్రభువారి జీవితాన్ని ఏ విధంగా చిత్రీకరించాడంటే, ఒక సేవకుడిగా, తండ్రి చిత్తాన్ని చేసే ఒక సేవకుడిగా యేసు ప్రభు జీవితాన్ని గురించి రాశాడు. And this is by teaching, preaching, and healing. మరి స్వస్థత పరుస్తూ, అలాగే బోధిస్తూ, మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్న యేసు ప్రభు గురించి ఆయన చక్కగా రాశారు మార్కు గారు. When you go through the 16 chapters of the book of Mark, you will come across 18 recorded miracles. మరి మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉంటాయి కదా. మనం ఇదంతా చదివినప్పుడు 18 అద్భుతాలు అక్కడ రాయబడి ఉండటం మనం గమనించగలం. After Christ's resurrection, Mark goes on to explain how Christ works towards his believers, continuing his good works in his power. మరి పునరుద్ధానం అయిన తర్వాత విశ్వాసులు మరి ప్రభు చిత్తానుసారమైన మంచి కార్యాలు కొనసాగించే విషయాన్ని ఏ విధంగా ఉండొచ్చు, ఆ విషయాలు మార్కు సువార్తలో ప్రస్తావించబడ్డాయి. And that is to be the perfect servant administering to the needs of many. మరి యేసు ప్రభు వారి వలె మనం కూడా మరి ఒక సంపూర్ణమైన ఒక సేవకుడిగా, సేవకురాలుగా మరి అనేకమైన ప్రజల యొక్క అవసరాలు మరి మనం సేవించే ఒక వ్యక్తులుగా మనం ఉండాలని మార్కు సువార్తలో మనం నేర్చుకోగలం. So let us read the chapter 7, verses 14 to 23. Chapter 7, verses 14 to 23. మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలు చదువుకుందామండి. 7:14 నుంచి 23 వరకు. అప్పుడాయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుణ్ణి అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుణ్ణి అపవిత్రునిగా చేయును అనెను. ఆయన జనసమూహములను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, మీరును ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోవునది ఏదియూ వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా. Hallelujah. What a powerful message from the verse 19 onwards. మరి 19వ వచనంలో మరి ముఖ్యంగా ఎంత శక్తివంతమైన సందేశము ఈ వచనాల్లో ఉందండి. Yes, this is a very powerful realization. Every evil comes from the heart. మరి మన హృదయంలో నుంచి
ఎంత భయంకరమైన విషయాలు బయటకు వస్తాయి అన్నది 19వ వచనం నుంచి మరి ముఖ్యంగా మనం చదివాం. And it comes from inside, not from outside. మనము మరి భోజనము అనేది మన కడుపులో మాత్రమే ప్రవేశిస్తుంది కనుక బయట నుంచి వచ్చేది ఏది కూడా మన హృదయాల్ని మన జీవితాలని అపవిత్రించేది. మన హృదయంలో నుంచే అవి పుట్టుకొని వస్తాయి అంట. And I want all of us to keep reading this passage to really understand what life begins with. It's from inside out, not outside in. మరి 20వ వచనంలో మార్క్స్ వార్త 7:20 చూడండి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. కనుక మన లోపల నుంచి బయలు వెళ్ళేదే మనల్ని అపవిత్రపరుస్తుంది. జీవితం అనేది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. బయట నుంచి వచ్చేది కాదంట అపవిత్రపరిచేది. మన అంతరంగంలో నుంచి బయలు వెళ్ళేదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది అనేది. So this goes to show that it is only by the grace of God can our hearts be made pure. ఈ విధమైన పరిస్థితి మనకుంటూ ఉండగా మనం ఏమి గుర్తించి గ్రహించాలంటే కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే మన అంతరంగములు, మన జీవితాలు, మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోగలం. This means that it is from our hearts that we have to do things, in the sense that every pure thought that comes should be coming from our heart. మన హృదయ పరిస్థితి ఇప్పుడు మనం మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం చదివాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఫలానా ఫలానా దురాలోచనలు నిజారత్వంలో ఒక లిస్ట్ ఇచ్చాడు. మన హృదయాల్లో నుంచే బయలు వెళ్తా ఉన్నాయి, అవి పుట్టుకొస్తా ఉన్నాయి. మన హృదయ పరిస్థితి రాయబడి ఉంది. కనుక దేవుని కృపచేత మాత్రమే మన అంతరంగంలో మన హృదయంలో ఉన్న ఈ స్థితిని మనము పరిశుద్ధపరచుకోగలం. కేవలము మన హృదయంను మాత్రమే మనం పరుచుకుంటాం వల్ల మాత్రమే ఈ క్రైస్తవ జీవితాన్ని మనం ముందుకి కొనసాగించుకోగలం. మన హృదయాన్ని అంతరంగంలో మన దాన్ని కృపచేత మనం దాని హృదయాన్ని మనం పని చేసుకుంటూ దాని యొక్క రక్షణ కొనసాగిస్తూ ఉండాలి. And it is so important for you and me to know our hearts before we do anything. మరి మనం ఏదైనా చేయడానికి ముందు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మన హృదయాన్ని ఒకసారి చూసుకుంటూ మనం అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా చేయడానికి ముందు కానీ మరి మన హృదయం ఎలా ఉంది అని ఒకసారి మనం గమనించుకుంటూ ఉండాలి. And that is why they say you must think before you say something. మరి ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు కానీ మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. We should try not to hurt people by hateful messages or words. మరి ద్వేషంతో కూడిన సందేశాలు కానీ మెసేజ్లు కానీ మాటలు కానీ మనము మాట్లాడకూడదు. అవి గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. And we need to think nice thoughts about people and not hurt them. మరి ప్రజల గురించి ఇతరుల గురించి మనము మంచి చక్కటి ఆలోచనలు కలిగి ఆలోచించే వ్యక్తులంగా మనం ఉండాలి. And this generally, my friends, happens in families. మరి ఇలాంటి పరిస్థితులు స్నేహితులారా ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య జరుగుతూ ఉంటాయి. When there is competition, when people are jealous, this happens most of the time in families. కుటుంబాల్లో మరి పోటీ తత్వం ఉన్నప్పుడు, పోటీ స్వభావం ఉన్నప్పుడు, అసూయ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. But yet there are family members who never think like that. ఇలా ఉన్నప్పటికీ కూడా కొంతమంది కుటుంబ సభ్యులు ఈ విధంగా ఆలోచించరు. They have a tight grip on what they speak and what they convey. మరి కొంతమంది మరి అసూయ ద్వారా మాట్లాడుతున్నప్పటికీ లేదా పోటీ తత్వంతో ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య మరి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ మాటల విషయంలో మంచి పట్టు కలిగి
ఆలోచించి మంచి తలంపులు కలిగి మాట్లాడేవారు కూడా ఉంటారు. And this is when they have very good control of themselves. మరి ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల మీద, వాళ్ళ మాటల మీద మంచి పట్టు, స్వాధీనం కలిగి ఉండేవాళ్ళుగా ఉంటారు. Most times when we fight with our brothers and sisters, మరి we say hateful things. సర్వసాధారణంగా ఎప్పుడైతే మనం మన సహోదరులతో మనము కొన్ని వాగ్యుద్ధాలు కానీ ఏదైనా చిన్న పొరపచ్చాలు, గొడవలు అయినప్పుడు మనము చాలా ద్వేషపూరితమైన మాటలు మనం అంటూ ఉంటాం. But when you have a good control of yourself, you keep your mouth silent. You do not say things to hurt members. మరి నీ జీవితం మీద ఎప్పుడైతే నీకు స్వాధీనం ఉందో, ఎప్పుడైతే నీ విషయంలో, నీ అంతరంగం విషయంలో నువ్వు ఒక పట్టు కలిగి ఉన్నావో, అలాంటప్పుడు మరి నీ యొక్క నోటిని మరి నిశ్శబ్దంగా ఉంచుకొని ఆ యొక్క బాధ కలిగించే మాటలు కానీ, ద్వేషపూరితమైన మాటలు మాట్లాడకుండా నీ నోటిని స్వాధీనంలో ఉంచుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు. And this is something we need to really learn about ourselves as we grow older. మరి మనము మన యొక్క వయసులో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, దేవునిలో ఎదుగుతా ఉన్నప్పుడు ఈ యొక్క అంశాన్ని మనం అభ్యాసం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. And when I say as we grow older, because that is the time when we really come into our own. మరి ఈ వయసులో ఎదిగేటప్పుడు అని నేను ఎందుకు అంటూ ఉన్నానంటే, మరి అలాంటి వయసులో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, లేదా అలాంటి సమయాల్లో ఎప్పుడైతే మనము మన యొక్క జీవితంలో కొంత ముందుకు వెళ్తూ, మన జీవితంలో ఒక పరిపక్వత వయసులోకి వస్తూ, లేదా కొన్ని సంవత్సరాలు దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, ఆ సమయాల్లో మన జీవితంలో మనం ఎలాగా భావిస్తామంటే, మన జీవితాన్ని మనం సొంతంగా భావిస్తూ ఉంటాం. ఇది నా జీవితం, లేదా జీవితం యొక్క నాది స్వంతది, నా జీవితం అని ఒకలాంటి భావం మనకు పుడుతూ ఉంటుంది. అందువలన మనం దీన్ని అభ్యాసం చేయాలి. See, when we are much younger, what happens is we say hateful things and we fight, but after some days we forget it and again we become friends. We do not carry it because we've just said it for the moment. మరి మనం చిన్నవారంగా ఉన్నప్పుడు ఏదన్నా ఒక భేదాభిప్రాయాలు కానీ, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య ఏదైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు ఆ క్షణికావేశంలో ఏదో ఒకటి అనేస్తాం. బాధ కలిగించే మాటలు కానీ, ద్వేషంతో కూడా ఏదో ఒకటి అనేస్తాం, కానీ కొంతకాలానికి మర్చిపోతాం. మళ్ళీ స్నేహితులు అయిపోతాం, మళ్ళీ క్లోజ్ అవుతాం. And as we grow older, things hurt us because it touches our heart. అయితే చిన్న వయసులో ఉన్నప్పుడు మరి ఇది అంత హృదయాన్ని అంతగా మరి బాధ పెడుతుంది, కానీ మరీ లోతుగా బాధ పెట్టదు. కానీ వయసు పెరిగే కొద్దీ ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా కూడా, మనం ఎవరినైనా అన్నా కూడా మన హృదయాన్ని అది బాగా లోతుగా కదిలించేస్తూ ఉంటుంది. And then the distance between two affectionate people starts widening. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఉంటుందో, మరి ఎప్పుడైతే ఇలాంటి ద్వేషపూరితమైన మాటలు అనవలసి వస్తుందో, లేకపోతే ఏదన్నా అన్నారనుకోండి, మనతో ఎవరైనా కానీ, మనం ఎవరితో అన్నాం అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనం వయసు పెరిగే కొద్దీ మనకి ఏ విధంగా ఉంటుందంటే, మరి ఎంతో ప్రేమాభిమానాలతో ఉన్న మనము మన మధ్య ఈ యొక్క మాటల వల్ల, ఈ యొక్క దుఃఖకరమైన, బాధపరిచే, ద్వేషపూరితమైన మాటలు దొరలటం వల్ల మన యొక్క అప్పుడు దాకా బాగా ప్రేమ అభిమానాలతో ఉన్న ఆ యొక్క సంబంధాల మధ్య బాగా ఎడమైపోతాం, దూరం అయిపోతాం ఒకరినొకరు, హృదయాలు గాయం అవటం బట్టి. Until it becomes too late. ఒక రోజు అయితే ఇంకా తిరిగి ఆ యొక్క సంబంధాలు మళ్ళీ అతుక్కోలేని స్థితి ఒకరోజు అది అలాగే ఉంటే, ఒక రోజుకి ఇంకా మళ్ళీ తిరిగి ఆ సంబంధాలు తిరిగి ఒక మంచి స్థితికి రాలేని పరిస్థితి కూడా అవుతుంది. So friends, it is never too late. We need to start correcting ourselves and not hurting people. కనుక స్నేహితులారా, మరి మన జీవితాల్లో అలాంటి రోజు
ఇంకా రాకముందే ఇప్పుడే మన జీవితాలని సరి చేసుకుందాం. Because even God loves a cheerful giver. మరి సంతోషంతో ఇచ్చువాడిని దేవుడు ఎంతో ప్రేమించును అని చెప్పి వాక్యం ఉంది కదా. And it is both for words and deed. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ఇచ్చే విషయంలో, అంటే కానుకలు ఇవ్వచ్చు, వస్తువులు ఇవ్వచ్చు, ఏదన్నా మంచి సహాయం చేసే ఆ యొక్క విషయంలో ఈ యొక్క వాక్యాన్ని ఉత్సాహంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు, ఎంతో ప్రేమిస్తాడన్న వాక్యాన్ని కేవలం వస్తువులు కానుకలు ఇచ్చే విషయంలోనే కాకుండా మన మాటల విషయంలో కూడా అన్వయించుకోవచ్చు. And so let us try and not widen any gaps, but always be humble to make up first. కనుక It మన does not matter. మన సంబంధ బాంధవ్యాల విషయంలో ఇంకా దూరాలు పెరగక ముందే మన జీవితాల్ని మనం ఒకసారి చూసుకొని మన సంబంధాలని బాంధవ్యాల్ని మరి ఏం చేస్తే మరి దూరం పెరగకుండా దగ్గర అవుతామో, అవి స్వస్థపడతాయో అలాంటి అడుగులు మనం వేద్దాం. I am sure that all of us go through this period in our life. మరి మనందరం కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితిలోకి, ఇలాంటి అనుభవం మనకి ఉందని నేను భావిస్తూ ఉన్నాను. So I'm urging all of us not to carry hurt. Do not spread any evil thought about people. Just keep it to yourself, let it die with you, so that the others do not get corrupted and look at people through those eyes. మరి నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను ఈ యొక్క ఉదయకాలంలో ఏంటంటే, ఇతరుల గురించి చెడు అనేది దానిని వ్యాప్తి చెందేటట్టు చేయవద్దు. నీ హృదయంలో ఏదైనా ఇతరుల గురించి ఏదైనా కష్టమైన లేకపోతే ఒకలాంటి భావాలు, ఒకలాంటి ఆలోచనలు ఉంటే అవి నీతోనే అవి సమాధి అయిపోవాలి, లేకపోతే నీళ్ళ అంతరంగంలో అది సమాధి చేసేసాయి. అది ఇతరులకి ఇంకొకరి గురించి మరి ఒకరికి చెప్పటం ద్వారా వాళ్ళని అలాగ నీ మాటలు అనే కళ్ళజోడులోంచి చూస్తూ ఉంటారు. కనుక అలాంటి ఆ యొక్క వ్యాప్తి చెందేటట్టు చేయకుండా, అలాంటి ఇతరుల గురించిన విషయాలు అలా ముఖ్యంగా చెడ్డ విషయాలు ఏదైనా నువ్వు చెప్పాలన్న శోధనకి గురైనప్పుడు వాటిని మన అంతరంగంలో చంపేసుకోవాలి. And I think all of us should practice it sometime in our life. మరి మనందరం కూడా ఇలాంటి విషయాలు, ఇలాంటి అభ్యాసం మన జీవితంలో మరి నేర్చుకొని అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. Because all of us go through it. ఎందుకంటే మనందరం కూడా ఈ శోధనకి అతీతులమేం కాదు. And I do want someone to speak up now what they think about it and how they overcome. Many people have very different ways of doing things. మరి ఇప్పుడు నేను ఒకటి మిమ్మల్ని కోరుచున్నాను ఏంటంటే, మీలో ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని ఇలాంటి అనుభవం ఏదైనా మీకుంటే దానిని ఏ విధంగా జయించారు, లేకపోతే ఈ విషయంలో ఏ విధంగా అభ్యాసం చేసుకున్నారు, దీనికి సంబంధించిన ఆలోచన కానీ ఏదన్నా అనుభవం కానీ మీరు పంచుకోవచ్చు. Because even time is a great healer. ఒక్కోసారి సమయము మనం అలాగా కొంతకాలము ఎటువంటి మనము సంబంధాలని చెడగొట్టుకునే అడుగులు వేయకుండా దేవునికి అప్పచెప్పి అలాగా వేచి ఉన్నప్పుడు ఆ సమయం స్వస్థపరుస్తుంది సంబంధ బాంధవ్యాలని. So would somebody like to give me some good examples about how they overcome and what they think they need to do to overcome such situations in one's life? మరి ఎవరైనా దయచేసి అన్మ్యూట్ చేసుకుని మీ అనుభవాలు, మీ తలంపులు, మీ సలహాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఎవరైనా చెప్పచ్చండి. నిద్రపోతున్నారు అనుకోవట్లేదు, నేను మెలకుగా ఉన్నారు అనుకుంటాను. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు కానీ సలహా కానీ ఏదైనా తలంపు ఈ అంశాన్ని గురించి మాత్రమే మీరు పంచుకోవచ్చు. I want you all to speak up also, because it's not only going to be one person. I want you all also to share. మరి కేవలం ఏదో నేనే మాట్లాడటం కాదు, ఈ ఉదయం మీరు కూడా మాట్లాడాలని ప్రోత్సహిస్తున్నాను. Ma'am, I think that
when the situation comes like this, we have to be quiet for some Yes. time when the situation come down. Yes, yes, very right. When one is upset, you lend your strength to them. I agree. Thank you, Jansi. It's true. You lend your strength to them. You keep quiet. Let that anger of theirs leave them. మరి And that's where the understanding starts. విమలా సుకేష్ని సిస్టర్ గారు చెప్పినట్లుగా మరి నేను కూడా అంగీకరిస్తున్నాను. ఎవరైనా మరి గాయపడినప్పుడు వారికి ఒక సహాయం చేయూత మనం ఇవ్వాలి. ఆ యొక్క గాయం మానేంత వరకు మనం సాధ్యమైనంత వరకు దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా లేకపోతే ఒక స్వస్థత వాతావరణం మనం సృష్టించాలి. Anybody else would like to add? Yes, sister. Good morning. Good morning, sweet. Yesterday, I heard a very powerful testimony from one of my friend. She was sharing that she was tormented by she was not able to bear her mother-in-law. The moment she sees her, she was feeling very jealous and not able to tolerate her, and she lost her father-in-law. She used to take good care of him, but she was not able to tolerate her mother-in-law, and this thoughts tormented her and spoiled her other relationships also. And she was telling me, I was not able to even when I called her also, she was not able to take the call, saying, I don't want to talk, no one now loves me, and everyone wants to just tell me not to do this. So she was not even picking up the phone, and she was going through that. But when she realized, when the Holy Spirit God convicted her, she went into her room and closed the doors and fell down at his feet, and she cried, and she was delivered from those thoughts. And she's saying, I'm able to love my mother-in-law now. All the relationships, because of that jealousy, I have lost many relationships. I lost my peace and joy, but now I am enjoying it again. I really thank God for that, she told me. I have many testimonies, but it was fresh in my mind, so I wanted to share. Thank you, ma'am. Beautiful. Yes, sweetie. We must always put our troubles to God. He is the only one who hears silently, and silently he works into you. And he clears, or not only clears your doubts, he also gives you the remedy. But he does it in his time, because he wants you to realize, he wants you to understand, he wants you to come up. And when you come up, how strong you become because of it. Do you know that? You become very, very powerful for him. మరి సిస్టర్ రూపా సుహాసిని గారు చెప్పినట్లుగా నిన్నటి దినమున ఒక సహోదరి రూపా సుహాసిని గారికి ఒక సాక్ష్యం చెప్పారట. ఆవిడేం చెప్పారంటే రూపా గారితోటి వాళ్ళ అత్తగారి విషయంలో ఆమె మరి మనస్తాపన గురై చాలా గాయపరచబడిందంట వాళ్ళ అత్తగారి విషయంలో. ఆవిడని క్షమించలేకపోయిందంట. కానీ దేవుడు మరి దేవుని సన్నిధిలో గడిపి దేవుని చేత ఆమె పొందుకున్న సహాయం మరి దాని గురించి సాక్ష్యంగా చెప్పి మరి ఇప్పుడైతే నేను ఆవిడ్ని క్షమించి ప్రేమించగలుగుతా ఉన్నాను. నిజానికి మా అత్తగారి విషయంలో నేను పొందిన గాయముల వల్ల అనేకమైన మిగతా సంబంధాల విషయంలో కూడా నేను కొంత శాంతిని కోల్పోయాను. మరి ఆ మిగతా సంబంధాల విషయంలో కూడా కొంత నేను బాధలు పడ్డాను. మరి ఎప్పుడైతే నేను ప్రభు సన్నిధిలో గడిపి ఆవిడ్ని క్షమించి ప్రేమించగలిగానో I'm really very happy to hear, because it's how you'll relate and how you'll answer your own doubts. This is one of the very beautiful things that happens when people of God meet up, when people of God understand. సారీ అండి, పవర్ పోయి మళ్ళీ వచ్చింది. వినిపిస్తా ఉందండి నాన్న? వినిపిస్తుందా? ఓకే. అప్పుడు
మరి రీటా సిస్టర్ గారు ఏం చెప్పారంటే, మరి యేసు ప్రభు వారు మాత్రమే మన యొక్క ఇలాంటి ఎప్పుడైతే మనం ఇతరుల విషయంలో ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు, మన హృదయాలను గాయపరిచినప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సాక్ష్యం చెప్పారు కదా, అలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రభువు మాత్రమే సహాయం చేయగలడు. ఒక్కోసారి నిశ్శబ్దంగా ఆయన సమయం కొరకు వేచి ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మరి ఎంతో దాన్ని మధురంగా చేయగలడు ఆ సంబంధాలని. మరి ఆ యొక్క సమయం కొరకు మనం వేచి ఉండే వరంగా ఉండాలి అని చెప్పారు. I must thank you people for really this wonderful interaction, and I hope that our future study together will be something that all of us share, because it is so important for all of us. All of us have different experiences, all of us have different thoughts, and once we share, our knowledge of the Bible also increases, because when each one of us looks at the Bible, the same passage, as many people as they are in our group, that many different answers you get. And it is so beautiful to listen to each one, because each one of us look at things differently. And I'm thanking you people for really sharing about it. మరి దయచేసి క్షమించండి, ఇక్కడ మా దగ్గర కరెంట్ పోయింది, కొంత మిస్ అయ్యాను అనుకుంటాను. మరి రూపా సుహాసిని గారు చెప్పిన సాక్ష్యానికి అమ్మగారు ఏమన్నారంటే, మరి యేసు ప్రభు వారు మాత్రమే మన సంబంధ బాంధవ్యాల్ని ఒక మధురంగా మార్చగలడు. మనం ఆయన యొక్క సమయం కొరకు మనం వేచి ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మరి మన సంబంధ బాంధవ్యాల్ని స్వస్థపరచడమే కాకుండా మధురంగా మార్చగలడు. కనుక ఆయన మాత్రమే చేయగలిగిన సహాయం కొరకు మనము ఎదురు చూసే వరంగా ఉందామని. అలాగే మరి మరి మన యొక్క విశ్వాస యాత్రలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు, ముఖ్యంగా ఈ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో మరి మీరు అందరూ కూడా మీరు సమయం తీసుకొని మీ యొక్క వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. And I would like to thank each one of you for sharing with me, because it enriches my life also. మీరు చెప్తున్న యొక్క సాక్ష్యాలు, అనుభవాలు నా జీవితాన్ని కూడా బలపరుస్తాయి కనుక మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. God bless everyone. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అంటున్నారండి. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, we want to thank you, sister. And we were also very much inspired by your life, and especially very heart touching, very surprising thing is that it's around 2 o'clock, I think, there in London. Thank Yes. you. I know how difficult it is We to were have out. Yes, we were out and I just rushed in. So you can imagine what state I am in. But thank you so much for having your patience with me, honestly. I'm grateful. Thank you, sister. Thank you so much. Thank you so God much. bless all of you all and your families. Thank And you, thank sister. God for speaking through me. Yes, I have to thank Him most abundantly for this. Yes. Amen. Amen. Praise God. Over Praise to Sister Jansi Gudapati garu, please. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. మరి you. చక్కని ఇర్మియా గ్రంథం, రోమా, మార్కు ద్వారా 3 తీసుకొని వాటిలో ఉన్న సారాంశాన్ని ఇంట్రడక్షన్ ఇస్తారు. మళ్ళా వాటిని 3 కనెక్ట్ చేస్తూ చక్కగా చెప్తారు. మరి దేవుని కృప ద్వారా మాత్రమే మనం మన అంతరంగాన్ని సరి చేసుకోగలం. మనం గుడ్ కంట్రోల్ కలిగి ఉండాలని, మన సంబంధ బాంధవ్యాలు దేవుని కృప ద్వారా మెరుగుపరుచుకోవాలని చాలా చక్కగా ప్రాక్టికల్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాబీ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ మాటలన్నిటిని మనం గుర్తు చేసుకుందామండి. మన సంబంధ బాంధవ్యాలను సరి చేసుకుందాం. ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మనం ఆ గుడ్ కంట్రోల్ కలిగి ఉందాము. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని కోరుతున్నానండి. అదేవిధంగా నిన్న బాబీ అన్న వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలని కోరుతున్నానండి.
పాస్టర్ విజయ్ కుమార్ గారు కూడా లేనట్టున్నారు, లీవ్ అయిపోయి ఉన్నారు. చేయండి పాస్టర్ గారు. పాస్టర్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. నిన్న బాబీ అన్న వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు. అరణి అమ్మగారి ద్వారా ఈ రోజు తండ్రి మీ ప్రేమ మా సంబంధాలు ఎలా కాపాడుకోవాలి, మీ ప్రేమ ఎంత గొప్పది, మరి తండ్రి మరి శిష్యులతో మాట్లాడినప్పుడు అవివేకులారా మీరు కూడా ఈ మాట అడగడం ఎలాగని చెప్పి మరి అందులో ఉన్నటువంటి విషయాలను మరి తండ్రి మనిషిని యొక్క నోటి నుంచి వచ్చేటువంటి అసూయ, హృదయంలో నుంచి వచ్చేటువంటి అపవిత్రత, దురాలోచనలు, చెడు దృష్టి, అహంభావము, దేవదూషణ, ఇవన్నీ మరి మనసును గాయపరిచిన తర్వాత సత్సంబంధాలు తొలగిపోతాయి, విరిగిపోతాయని సెలవిచ్చినారు. కాబట్టి తండ్రి వాటన్నిటి నుంచి దూరమై మరి మంచి సంబంధం బలపడాలంటే మీ వైపు దృష్టించిన అయినా మరి తండ్రి ఒకరి మాట ఒకరిని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ హింసించకూడదు, బాధ పెట్టకూడదు, సమాధానకరమైనటువంటి మాటలు మాట్లాడాలని సెలవిచ్చుకుంటున్నారు. మరి తండ్రి అలాంటి అనుభవాలు అనేక మా జీవితాలలో అవి ఉన్నాయి. మరి తండ్రి సంపూర్ణులు కావాలంటే నిత్యము తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొని ఏం మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటి విషయంలో మరి వివేకమును, హెచ్చరికను, జ్ఞానమును కలిగిన వారమై ముందుకు కొనసాగిపోవడానికి సహాయ సహకారాలు అందించండి. అయ్యా మరి తండ్రి అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి. మంచి సందేశం ద్వారా ఉదయమనే మమ్మల్ని తండ్రి హెచ్చరింపజేసినందుకే వందనాలు. అలాగే తండ్రి మరి బాబీ రత్నాకర్ గారు నిన్న మరి తండ్రి హెడ్డింగ్ యానివర్సరీ చేసుకుని ఉంటుండగా ఆ కుటుంబాన్ని మరి తండ్రి వారికినైనా ఎంతో ఓపికను, ఎంతో మంచి ఆలోచనలను తండ్రి మీరు కలిగించి ఉంటున్నారు. కుటుంబంలో మరి తండ్రి ఎన్నో కార్యక్రమాలు, ఘనమైన కార్యక్రమాలు లోకంలో ఎవరు చేయలేని వారు చేస్తూ ఉంటున్నారు. అయ్యా తండ్రి మీరు ఆదరణగా ఉండండి. ఈ యొక్క యానివర్సరీ తండ్రి సంతోషంగా వారు జ్ఞాపకం చేసుకొని మరి ఎన్నో కార్యక్రమాలకు నెక్స్ట్ వచ్చేటువంటి నూతన దినాలలో మరి తండ్రి వారి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో తండ్రి సిద్ధించినటువంటి మనోవాంఛను జీవవృక్షంగా మార్చి ఉద్దేశములను సఫలం చేస్తూ ముందుకు నడిపించండి. వాళ్ళ అవసరాలను మరి అక్కర్లను తీర్చిన సంతోషంగా మీ నామాన్ని అనేక చోట్ల చక్కగా ప్రకటన చేయుచుండగా మరి ఇద్దరిని కూడా మీరు అమ్మగారిని ఆస్వాదించండి. అలాగే కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నేను మన తండ్రి జూమ్ మీటింగ్ లో ఉదయకాలంలో పాల్గొని వచ్చినటువంటి విన్న ప్రతి వారు కూడా ఈ యొక్క మంచి అనుభూతిని మనం తండ్రి మరి అనుభవం అనేటువంటిది చాలా మరి నేర్పుతనంను తండ్రి నైపుణ్యతను అలాగే తండ్రి మంచి స్థితిలోనికి నడిపిస్తుంది. కాబట్టి అనుభవంలో మాట్లాడడము, అనుభవంలో నడవడము, అనుభవంలో నిలబడడం నేర్చుకోవడానికి ఈ మాటలు ఎంతో మరి తండ్రి మంచిగా ఉంటున్నాయి. తండ్రి అమ్మగారిని మరొకసారి ఆశీర్వదించండి. మరి కూడి వచ్చిన అందరిని దీవించండి. ఉదయాన్ని మాకు ఇచ్చి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి తండ్రి మరి జేమ్స్ అయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోగ్య విషయంలో మీ కృప నుంచండి, దయ నుంచండి. అలాగే తండ్రి హృదయాలలో మనసుల్లో చెప్పకుండా అనేక సమస్యల మధ్య ఉన్నటువంటి వారందరినీ కూడా మరి వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు వారికి తగినటువంటి సమాధానము, తగినటువంటి సహాయం అనుగ్రహించి మీ ప్రేమను కనపరచమని వేడుకుంటున్నాము. ఈ యొక్క దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును అడిగే కన్నా ముందుగా మరి తండ్రి అమ్మగారు నిన్న వెళ్ళి ఒకరిని సంధించినప్పుడు రూపా మేడం గారు అక్కడ ఇచ్చిన సమాధానంకి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతంలో అనేకులకు తండ్రి ఆధ్యాత్మికంగా మరి తండ్రి ఎన్నో మరి తప్పు మార్గాల్లో వెళ్ళే వారికి సరైన మాటలు మాట్లాడడానికి మీరు ఆ కుటుంబాన్ని తండ్రి మాకు అనంతపురం జిల్లాలో చక్కగా ఉంచి ఉన్నారు. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి మరి వారి యొక్క ఆలోచనలను, ఉద్దేశాలను కూడా సఫలం చేసి మీ మరి యొక్క క్షేమకరంగా నడిపించగలరని వేడుకుంటున్నాం. మరి తండ్రి శ్రేష్టమైనటువంటి భాగ్యంలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు మీకే ఘనత, మహిమ, ప్రభావం చెందనుగా. కానీ ఈ దీని ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమునందు అడిగి పొందుకుంటూ యేసు నామములో అడిగి స్వామి ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారంలో దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధన తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ
నిరంతరం మీద ఉంటుంది తండ్రి. ఆమేన్. ఆమేన్. శుభం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరి మీదను, ఈ రోజు మనకు చక్కని వర్తమానం అందించిన అమ్మగారి పరిస్థితుల మీదను, అమ్మగారి ఆరోగ్య విషయంలోను మరి తోడు నీడుగా ఉండి, మరి ఇక ఉదయకాలంలో మనకి ఇచ్చినటువంటి భాగ్యంలో మనల్ని ఆయన ఎంచుకొని ఆయన ప్రేమించే విధానంలో, హెచ్చరించిన విధానంలో ఆయనకి నిరంతరము ఘనత, స్తోత్రం, మహిమ చెల్లును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం కి, అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు ప్రత్యేక వందనాలండి. ఐరన్ మేడం చెప్పిన మెసేజెస్ మీరు ఇంకా వినాలని ఆశపడితే వారు మరి ఛానల్లో చెప్పారండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అవైలబుల్ గా వస్తాయండి. వారి ఫోటోతో సహా మేడం చెప్పిన మెసేజెస్ అన్ని ఉంటాయి. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. అప్లోడ్ చేయటం లేట్ అయినా సరే ఖచ్చితంగా చేస్తారు. దయచేసి గమనించండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికి. తమ్ముడు Thank you. జాన్సన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆదరణ కోసం ప్రార్థన చేద్దామండి. థ్యాంక్ యూ మేడం. Thank you. God bless you. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అల్లా.